సో ఇప్పుడు ప్రజల్లో నాలెడ్జ్ బాగానే ఉంది కాబట్టి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ తీసుకోవాలి. సో డాక్టర్ని ఎవరిని కన్సల్ట్ చేయకుండానే ఫుడ్గా తీసుకుంటే ఓకే కాస్తైనా. బట్ ప్యాకేజ్డ్ లేకపోతే చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ముందు నుంచి అవి సజెస్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అది ఆ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మంచిదేనా? ఎస్, వే ప్రోటీన్ వచ్చేటప్పటికి ఈ రోజున నార్మల్ పబ్లిక్కి అవైలబిలిటీలో ఉంది, కానీ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి కానీ వారు అథ్లెటిక్ కెపాసిటీలో ఉన్న వాళ్ళకి కానీ వే బ్యాక్ ఒక 20 years నుంచి కూడా వే ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ఏ న్యూట్రిషన్ కంపెనీస్ అయినా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ కంపెనీ కొన్ని రోజులు ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి అవైలబిలిటీ చేశాక ఆ ప్రోడక్ట్ని కామన్ పీపుల్కి అమ్మలేదనుకోండి, ఇట్ డజంట్ సస్టైన్. సో దిస్ ఈజ్ అ మాడ్యూల్ దట్ గోస్ విత్ ఎవ్రీ వన్. ఏ న్యూట్రిషన్ కంపెనీలో లేదంటే ఎవరైనా ఫిట్నెస్ మోడల్స్ మనల్ని ఏమన్నా అనుకుంటున్నా కూడా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. విషయం ఏంటంటే వే ప్రోటీన్ అనే కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఏ హెల్దీ ప్రోటీన్ ఫర్ ష్యూర్, కానీ అందరికీ సప్లిమెంటేషన్లో ప్రోటీన్ తీసుకోక్కర్లేదు. మైక్రోన్యూట్రియంట్స్ అని మాట్లాడుకుంటాం. మ్యాక్రో అంటే అర్థమే ఎక్కువ మోతాదుల్లో తినేది. ఇది ఏదైనా సప్లిమెంటేషన్లో తీసుకోవడం అన్నది దుర్మార్గం. ఆల్మోస్ట్ ఏంటంటే సిక్ మైండ్స్. మనం డాక్టర్గా నేను చెప్పినా ఇంకొకటి చెప్పినా ప్రోటీన్ కానీ కార్బ్స్ కానీ గుడ్ ఫ్యాట్స్ కానీ ప్రాపర్ ఫుడ్లో వెళ్ళాలి. ఎటొచ్చి మైక్రోన్యూట్రియంట్స్ అని అంటాం, అంటే చాలా తక్కువ మోతాదుల్లో బాడీకి అవసరమైంది. మనం తీసుకున్న ఫుడ్లో అది ఉండకపోవచ్చు, మనం ఉంటున్న కొండ ప్రాంతాలు అవి, మనకు అన్ని ఫుడ్స్ అక్కడ దొరకకపోవచ్చు, సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి కొన్ని న్యూట్రియంట్స్ దొరకవు. అలాంటి వాళ్ళు న్యూట్రియంట్ సప్లిమెంటేషన్లో మైక్రోన్యూట్రియంట్స్ తీసుకోవచ్చు. మ్యాక్రోన్యూట్రియంట్ అన్నది ఎక్కడైనా దొరుకుతుంది, ఏ ప్లేస్కి ఆ ప్లేసు ప్రోటీన్ పోర్షన్స్ ఉంటాయి. మనం తింటున్నట్టుగా రాజ్మా కానీ శనగలు కానీ నల్ల శనగ కానీ వేరుశనగను వాడడం కానీ లేకుంటే సోయాబీన్స్ కానీ కర్రీస్ కింద కానీ లేదంటే డైలీ ఫుడ్ ప్రాసెసింగ్లో మనం వాడుతున్నట్టుగా ఇంకో కంట్రీస్ అంత విరివిగా వాడవు. సో మనకి డెఫిషియన్సీస్ అన్నీ కూడా ఏంటనంటే టు ద పీపుల్ హూ ఆర్ లైక్ క్యాలిక్యులేటెడ్గా తింటున్న వాళ్ళల్లో మాత్రమే ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఏర్పడుతుంటాయి. సో ఎవరైనా సరే స్పోర్ట్ న్యూట్రిషన్లో ఉండి రెగ్యులర్గా ప్రోటీన్ తీసుకోవాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ సరిపోవట్లేదు అన్న వాళ్ళు సప్లిమెంటేషన్కి వెళ్ళచ్చు, డౌటే లేదు, సేఫ్ టు యూస్. బట్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నాలా లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే సప్లిమెంటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. ఎందుకనంటే ఎన్ని రోజులు, 10 days, 15 days, 30 days, లైఫ్ లాంగ్ ఓ ప్యాకెట్లోంచి పౌడర్ తీసుకుని ఎన్ని రోజులు తాగుతాం? దానివల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎస్, ద పాయింట్ ఏంటనంటే ఎవ్రీ వన్ ఈజ్ నాట్ హెల్తీ. మన బయట కనబడుతున్నట్టుగా హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే సరే న్యూట్రిషన్ సప్లిమెంటేషను మ్యాక్సిమం డాక్టర్స్ రికమెండ్ చేయకపోవడానికి ఉన్న కారణాలు ఇవి. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకున్న కంప్లైంట్స్ ఏంటో తెలియకుండా ఈ నలుగురు ఇది తినేసేయండి అని అనడానికి సరిపోదు. సో దీంట్లో చాలామందికి ఏంటంటే కిడ్నీ డిసీజ్ ప్రోన్ ఏరియాస్లో ఉంటారు. మనకు ఉద్దానం కానీ అయితే ఒరిస్సాలో నుంచి నాకు రెగ్యులర్గా పేషెంట్స్ ఉంటారు, అందరికీ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. ఇలా కొన్ని సర్టెన్ ఏరియాస్ నుంచి ఫర్ ద నేలలోంచో లేకపోతే వాటర్ నుంచో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం, వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడం, గ్రూప్లో అందరూ తింటున్నారు కదా సేఫ్ అని కదా అని చెప్పేసి వే ప్రోటీన్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, ఇట్ ఎండ్స్ అప్ ఇంటూ కిడ్నీ డిసీజ్. అంతేగాని డైరెక్ట్గా నార్మల్ హెల్తీ ఇండివిజువల్ టెస్ట్లన్నీ చేయించుకుని అన్నీ బాగుండి ప్రోటీన్ కన్సంప్షన్ పెంచడం వలన కిడ్నీస్ పాడవుతాయని డేటా చెప్పట్లేదు. ఓకే, కాకపోతే అందరూ టెస్టులు చేయించుకోలేరు, అందరికీ అప్రోచబిలిటీ ఉండదు. వే ప్రోటీన్ ఈరోజు ఏమైపోయిందనంటే ఒక చిన్న రాంగ్ టర్మ్ ఏం నడుస్తుందనంటే జిమ్ జాయిన్ అయితే మొదటి రోజే వే ప్రోటీన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. నాట్ దట్ నెససరీ. మీకు ఒకవేళ గోల్స్ ఒక రిప్డ్ బాడీ రావాలి, మోడలింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఓకే యూ యూజ్ ఇట్, హ్యావ్ ఎ న్యూట్రిషనిస్ట్, ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ చేత డోసేజ్ రాయించుకుని దానికి అకార్డింగ్లీ తీసుకోండి. సొంత పెత్తనాల వలన ఏమవుతుందంటే హెల్త్లు పాడైపోతాయి. బికాజ్ కిడ్నీ ఈజ్ వన్ ఆఫ్ ద సైలెంట్ ఆర్గన్. ఆల్మోస్ట్ ఏ ఒక్క వ్యక్తికైనా మాట్లాడుతున్న నాకుతో సహా 60% పాడయ్యే వరకు మనకు సిమ్టమ్స్ చెప్పదు. బై ద టైమ్ యు నో క్రియాటిన్ పెరుగుతుంది అనేటప్పటికి 50 to 60% కిడ్నీ డ్యామేజ్డ్, విచ్ ఈజ్ నాన్ రికవరబుల్, వెనక్కి తిరగబడదు. ఒకసారి కిడ్నీలు పాడైతే పాడైనట్టు. సో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం తప్ప నో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో అందువలన 100% వే ప్రోటీన్స్ తీసుకుంటున్నప్పుడు కన్సల్ట్ ఎ ఫిజిషియన్,
ఆర్ అట్లీస్ట్ గెట్ ఫ్యూ టెస్ట్ డన్, న్యూట్రిషనిస్ట్తో డిసైడ్ యువర్ లెవెల్స్ వాట్ నీడ్ టు బి యూస్డ్, దాని తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి. రెగ్యులర్ ఇండివిజువల్స్, నార్మల్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు ఆల్పనాలు చేసుకుంటూ ఫిట్నెస్ గురించి మాత్రమే కొంతసేపు వాకింగో జిమ్మో చేస్తానన్న వాళ్ళకైతే వే ప్రోటీన్ వద్దు, మంచిది కాదు.